నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పత్తి కొనుగోలులో ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు. జిల్లాలో ప్రారంభమైన పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 27 నుండి పూర్తి స్థాయిలో ప్రారంభం. ఉత్సాహంగా సాగిన 5K రన్. అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్న ఎస్పీ. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షేష సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రైతులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఏడీ మార్కెటింగ్ గజానన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, సిసిఐ బ్రాంచ్ మేనేజర్ పునీత్ రాటి, సెంటర్ ఇన్ఛార్జ్ ఏ శరత్, చంద్రశేఖర్ రెడ్డి, ఏఓ శక్తి పాత్రో, ఏఎం మార్కెటింగ్ పూజ, దినేష్ బిస్త్ తదితరులు పాల్గొన్నారు. అడ్డం వస్తున్నారా బాబా బావా. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిసిఐ ద్వారా రైతులకు క్వింటాలకు 8,110 రూపాయలు కనీస మద్దతు ధరను నిర్ధారించిందని, కాగా ప్రైవేట్ మార్కెట్ ధర సుమారు 6,500 రూపాయలు ఉందని తెలిపారు. జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా పారదర్శకంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్కెట్ యార్డుల్లో తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, తూకం యంత్రాలు, కంట్రోల్ రూమ్ వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మనం ఈ కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు 4 సార్లు రివ్యూ మీటింగ్స్ కానీ ప్రిపరేటరీ మీటింగ్స్ కానీ కూడా పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కూడా, రైతుల నాయకుల ఆధ్వర్యంలో కూడా వారితో కలిసి కూడా వాళ్ళు ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో అవి కూడా తీసుకొని మళ్ళీ మనం అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో మనం 33 జిన్నింగ్ మిల్స్ జిల్లాలో నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన మళ్ళీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ మనం త్వరలోనే ఇది ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎందుకు ప్రారంభించామంటే స్లాట్ బుకింగ్ ప్రక్రియ యాక్చువల్గా టెస్ట్ చేయడానికి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని కొందరు రైతులకి అడ్వాన్స్గా స్లాట్ బుకింగ్ చేయించి మళ్ళీ ఈరోజు ఆ రైతులకి ఇక్కడ స్లాట్ బుకింగ్ సంబంధించిన తర్వాత మాయిశ్చర్ చెక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టక్కపట్టి జనరేట్ కూడా అవ్వడం జరుగుతుంది. 27వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెజెడ్గా కూడా మళ్ళీ అన్నీ మనం ఏవైతే ఫార్మర్స్ ఉన్నారో వారు కూడా స్లాట్ బుకింగ్ కూడా చేసుకొని, ఎందుకంటే స్లాట్ బుకింగ్ ఆల్రెడీ ఇనేబుల్ అయింది కాబట్టి మనం విలేజ్ లెవెల్లో ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొబైల్ నంబర్స్ అప్డేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఏమున్నాయి అంటే క్రాప్ బుకింగ్ పోర్టల్లో ఏవైతే డేటా ఉన్నాయో అది కపాస్ కిసాన్ యాప్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లింక్ అవుతున్నాయి. సో క్రాప్ బుకింగ్ పోర్టల్లో పాత మొబైల్ నంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ మొబైల్ నంబర్స్ కూడా అప్డేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది. వారే మళ్ళీ అక్కడ ఫార్మర్స్కి ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఉన్నారో వారి ద్వారానే మళ్ళీ స్లాట్ బుకింగ్ చేయించి ఈ సిసిఐ ప్రకారం మళ్ళీ ఎవ్రీడే ఎన్ని స్లాట్స్ ఉంటాయి వాళ్ళే నిర్ధారిస్తారు. దాని ప్రకారం మనం ఈ సజావుగా కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీ నుండి పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇప్పటికే రైతు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సూచనలను సేకరించినట్లు తెలిపారు. రైతుల మొబైల్ నంబర్లను అప్డేట్ చేసి ముందస్తుగా స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించినట్లు వివరించారు.
జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం 4,31,042 ఎకరాలు కాగా ఉత్పత్తి 33,46,926 మెట్రిక్ టన్నులుగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 33 జిన్నింగ్ మిల్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని, రైతులు ఏవైనా సందేహాలు సమస్యల కోసం దానిని సంప్రదించవచ్చని సూచించారు. త్వరలోనే సోయా, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏవైతే షాడో ఏరియాస్ ఉన్నాయో అట్లా 40 నుంచి 45 షాడో ఏరియాస్ అంటే నెట్వర్క్ లేని ఏరియాస్ అవి కూడా గుర్తించి అక్కడ ఏఈఓస్కి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏఈఓస్ కానీ ఏఓస్ కానీ అందరూ కూడా ట్రైన్డ్ అయి ఉన్నారు. సో రైతులకి ఒకటే కోరుతున్నాము, మీకు మొన్న ప్రెస్ నోట్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మనం ప్రైవేట్ ధర అంటే చాలా తక్కువ ఉంది, 6,500 6,600 అట్లా నడుస్తూ ఉంది. కానీ CCI సంబంధించిన ఏవైతే ధర ఉంది 8,110. సో దానికి సంబంధించిన 8 to 12 మాయిశ్చర్ ఏవైతే ఉన్నాయో దానికి వివిధ ధర కూడా ఉంటుంది. మీరు ఇంకా కూడా 8 కంటే తక్కువ కూడా తీసుకొని వస్తే ప్రతి ఒక్క సెంటర్లో ప్రీమియం కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 1% ఏవైతే ప్రీమియం ఉన్నాయో ఎంత శాతం తక్కువ అయితే దానికి 1% ప్రీమియం కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గత సంవత్సరం కూడా CCIలోనే ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. చాలా అంటే 80 నాకు తెలిసిన వరకు ఇక్కడ రైతు నాయకులు కూడా ఉన్నారు, వారు కూడా ఈజీగా వాళ్ళకి కూడా ఐడియా ఉంది. 80% పైననే 80% 90% మనం CCI ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అంటే అందరూ రైతులు కూడా 8 to 12 మాయిశ్చరే తీసుకొని వచ్చారు. దాంట్లో చాలామందికి కూడా మళ్ళీ ఈ మన మార్కెట్ యార్డ్ ABలో కానీ కొన్ని వివిధ సెంటర్స్లో కానీ ప్రీమియం అమౌంట్ కూడా పడ్డాయి. మొన్న రైతుల నాయకులు చెప్పారు వివిధ సెంటర్స్లో ప్రీమియం అమౌంట్ పడడం లేదు, ఓన్లీ ఆ మార్కెట్ యార్డ్ ABలోనే పడడం జరిగింది. దాన్ని కూడా మనం AD మార్కెటింగ్ ద్వారా తర్వాత ఈసారి లోకల్ మానిటరింగ్ కమిటీస్ కూడా ప్రతి ఒక్క సెంటర్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. లోకల్ మానిటరింగ్ కమిటీస్లో రైతులు రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం ఎవరైతే ప్రీమియం 8 కంటే తక్కువ మాయిశ్చర్ కూడా తీసుకొని వస్తారో వాళ్ళకి ప్రీమియం అమౌంట్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి రైతులకి మన బ్లడ్ రిలేటివ్ కూడా ఎవరైతే ఉన్నారో ఒకవేళ రైతులు స్లాట్ బుక్ చేసి రాలేకపోయారు ఏమైనా అనారోగ్యం కారణం వల్ల ఇంకా ఏమైనా కారణం వల్ల, సో ఒకవేళ రాలేకపోతే బ్లడ్ రిలేటివ్ కూడా రైతులు ఆథరైజ్ చేసి వారు కూడా ఇక్కడ వచ్చి అమ్మడానికి, అంటే వాళ్ళ భార్య కానీ భర్త కానీ లేదు వాళ్ళ కొడుకు కానీ అట్లా కూడా బ్లడ్ రిలేటివ్ కూడా ఆథరైజ్ చేసి వస్తే వారికి కూడా ఇప్పుడు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి టెనెంట్ ఫార్మర్ అంటే కౌలు రైతులు రిజిస్ట్రేషన్ ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో కూడా మళ్ళీ కౌలు ఫార్మర్కి రిజిస్ట్రేషన్ చేసుకొని వారు కూడా ఆటోమేటిక్గా కపాస్ కిసాన్ యాప్లో రిజిస్టర్డ్ అయి వస్తారు. తర్వాత దానికి మనం స్లాట్ బుకింగ్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ కపాస్ కిసాన్ స్లాట్ బుకింగ్ ఏవైతే ప్రక్రియ ఉన్నాయో మొత్తం భారతదేశంలో నడుస్తూ ఉంది. కాబట్టి ఈసారి CCI తర్వాత మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ దీనికి నోడల్ అథారిటీ, సో వారు ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిజన్కి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మనం రిజాల్వ్ చేస్తాము. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ A and Bలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజారక్షణ కోసం తమ ప్రాణాలను సైతంగా పణం పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని జిల్లా SP అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి 5K రన్ను నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రన్ను ప్రారంభించారు. రన్లో ప్రజలు పోలీసు సిబ్బందితో కలిసి SP కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు SP సురేందర్ రావు, DSPలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, కమతం ఇంద్రవర్ధన్, హసీబుల్లా విద్యార్థులు ఉన్నారు. జిల్లా SP అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిత్యం విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసుల కృషి వల్లే నేడు ఆదిలాబాద్ జిల్లా ప్రశాంతంగా ఉందన్నారు. ప్రజల రక్షణ, సంక్షేమం కోసం పోలీసు వ్యవస్థ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసుల త్యాగాలను స్మరిస్తూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమన్నారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ నడుస్తున్నాయి. ఈ వారం సందర్భంలో మనం ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఈరోజు మన మార్టియర్స్ గురించి, మార్టియర్స్ కోసం 5K రన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఆదిలాబాద్ పట్టణం వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసి మనకి సహానుభూతి ఇచ్చారు. వాళ్ళ మార్టియర్స్కి గుర్తించారు. దట్ ఆ మార్టియర్స్ వాళ్ళ ప్రాణం త్యాగిచ్చిన వల్ల ఇప్పుడు ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో. వాళ్ళు కూడా గుర్తుకున్నారు. సో ఎవ్రీడే ఒక్కొక్క ప్రోగ్రాం ఉంటుంది. రేపటి కూడా ఎల్లుండి కూడా
ఎస్ఏ కాంపిటీషన్ మరియు పోలీస్ స్టేషన్ విజిట్స్, చిన్న చిన్న పిల్లలకి పోలీస్ స్టేషన్ ఎట్లా నడుస్తుంది అన్ని ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇదిలా ఉంటే అటు గురువారం సాయంత్రం పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ఎన్బి నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. స్వయంగా సైకిల్ నడుపుతూ పోలీసుల్లో ఉత్సాహం నింపారు. ఆర్ఎన్బి నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్, డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, కమతం ఇంద్రవర్ధన్, హసీబుల్లా విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పడానికి దట్ పోలీసులో చాలామంది మార్టియర్స్ అయ్యారు. వాళ్ళు చాలా కష్టపడి పని చేశారు. అంత మంచి ఈరోజు పీస్ఫుల్గా సొసైటీ ఉంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేదు. దానికోసం వాళ్ళు చాలా పని చేశారు. వాళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి ప్రతిరోజు ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్ మనం చేస్తాం. ధన్యవాదాలు. పశు సంపద వృద్ధికి ప్రతిబంధకంగా మారిన గాలికుంటు వ్యాధి సమూల నిర్మూలనలో రైతులు భాగస్వామ్యులు కావాలని బేలా మండల ఇన్ఛార్జ్ పశు వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ సూచించారు. జాతీయ పశు వ్యాధుల నియంత్రణలో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు నెల రోజుల పాటు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం బేలా పశు వైద్యశాలలో పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. గాలికుంటు వ్యాధి సోకితే పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం, పాల ఉత్పత్తి తగ్గిపోతుందని మండల ఇన్ఛార్జ్ పశు వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 15న టీకాల కార్యక్రమం ప్రారంభమైందని, రోజుకు 2 గ్రామాల చొప్పున శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సిర్సన్న, అవల్పూర్, బాది, సాంగ్డి, బేలా, బెదోడా, కామన్పూర్ గ్రామాల్లో టీకాల కార్యక్రమం పూర్తయిందని పేర్కొన్నారు. టీకా ఇచ్చిన తర్వాత జ్వరం, వాపు వస్తాయని, దుష్పరిణామాలుగా భావించి ఆందోళన చెందవద్దని తెలిపారు. నిరోధకం కోసం ఇస్తుంది, అంటే రాకుండా. దీంతో ఏమవుతుందంటే గాలికుంటూ వచ్చిందంటే పశువులలో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, పాల ఉత్పత్తి తగ్గుతుంది, పని చేయలేవు, వేరే రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి నివారణ చర్యగా ఈ వ్యాక్సిన్ చేస్తుంది. ఈ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు నెల రోజుల పాటు వ్యాక్సిన్లు చేయబడతాయి. బేలా మండలంలో ఇప్పటి వరకు సిర్సన్న, అవల్పూర్, బాది, సాంగడి, బేలా, మళ్ళా బెదోడా, కామ్గార్పూర్ ఇవన్నీ విలేజ్లు అయినాయి. రేపు జూనోని, సదాల్పూర్ ఇట్లా రోజు 2 విలేజ్లలో మేము క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ పశువులకు వ్యాక్సిన్ చేయించుకోవాలని మేము కోరుతున్నాం. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మామూలుగా పోలియో డ్రాప్స్ వేసినా కానీ పిల్లలకు జ్వరం వస్తుంది, అట్లనే వీటికి జ్వరం వస్తుంది, కొన్నిటికి వాపులు వస్తాయి. అది ఏం దుష్పరిణామం కాదు, వ్యాక్సిన్ మంచిగా పనిచేస్తున్నది అన్నదానికి నిదర్శనం. కాబట్టి దీనికోసం ఎక్కువ భయపడద్దు, అందరు తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలి. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి
నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసే ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664660 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కుల, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాల జారీలో తాత్సారం చేయవద్దని, అలాగే దరఖాస్తుదారు సమర్పించిన వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ధృవీకరించాలని కలెక్టర్ రాజశేష ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ, అసైన్డ్, భూభారతి తదితర భూ సంబంధ సమస్యలు, వాటిపై స్పందిస్తున్న తీరును తహసీల్దార్ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. కుల, ఆదాయ, నివాస, జనన, మరణ తదితర ధృవపత్రాల జారీ కోసం అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రతి దరఖాస్తును సమర్పించిన వివరాలపై విచారణ జరిపి ఖచ్చితమైనవని నిర్ధారించుకున్న తర్వాతే ధృవపత్రాలను జారీ చేయాలన్నారు. భూభారతి దరఖాస్తుల నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలని, ఇన్వర్డ్, అవుట్వర్డ్ రిజిస్టర్లను ప్రతిరోజు విధిగా నమోదు చేయాలన్నారు. కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించారు. సెక్షన్ మార్క్ చేస్తే డిఆర్ఐ సెక్షన్ ఓకే, దీని పర్సన్కి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అంటే మనం కాపీ చేసుకుంటాం, దాని మీద అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాను. ఎవరు సెక్షన్ క్లర్క్ మరి ఇన్వాల్వ్ అవుతుంది, సపరేట్గా ఇన్వాల్వ్ అవుతుంది. విద్యార్థులు ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని అంకోలి పిహెచ్సి వైద్యాధికారి ఆశాకిరణ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిచ్రీ ఖానాపూర్లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులను పరీక్షించి అవసరమైన మందులను అందించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ఆశాకిరణ్ మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వ్యాధులు వస్తాయన్నారు.
వీటిని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులు రాకుండా పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా ఏఎన్ఎంకు తెలియచేయాలన్నారు. ఇందులో ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శేషారావు, ఎంఎల్హెచ్పి ఆకాంక్ష, ఆరోగ్య కార్యకర్తలు సత్యవతి, శైలజ, నారాయణ, ఆశా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించి తమ అభిమాన కథానాయకుడు మరిన్ని మంచి చలనచిత్రాలతో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అభిమానులు రాకేష్, ప్రశాంత్, అఖిల్, దాస్, రాహుల్, దశరథ్, ఆదర్శ్, సాయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పత్తి కొనుగోళ్లలో ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు. జిల్లాలో ప్రారంభమైన పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 27 నుండి పూర్తి స్థాయిలో ప్రారంభం. ఉత్సాహంగా సాగిన 5K రన్. అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్న ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.